సార్ మీ ప్రయాణాన్ని 2 రకాలుగా విభజించి చూడొచ్చు. సార్. ఒకటి ఉద్యమం కోసం పాట రాయడం, ఒకటి సినిమా కోసం పాట రాయడం. అవును. 2 ఉన్నాయి. 2 వేరు వేరు ధోరణులు, వేరు వేరు రంగాలు. ఖచ్చితంగా మీకు ఉద్యమం కోసం పాట రాసినప్పుడే ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది. కానీ సినిమా కోసం పాట రాసినప్పుడు ఆహ్, లోపలున్న కవి గాని, లోపలున్న అభ్యుదయవాది గాని వాడు బయటకొస్తుంటాడా? సినిమా కోసం పాట రాయాలనుకున్నప్పుడు? అప్పుడప్పుడు అంటే ఆ సందర్భం వచ్చినప్పుడు వాడొస్తా ఉంటాడు. ఆ! మనం ఆపలేం. ఆ! ఆ సందర్భం వస్తే వస్తాడు తప్పకుండా. రెండిటిని ఎలా విడదీసి చూస్తారు? రెండిటిని ఎలా కలిపి చూస్తారు మీరు? పాటగానే చూస్తాను. విడదీసి చూస్తే ఏం రాయలేమండి. హ్మ్. పాటే. అదైనా పాటే, ఇదైనా పాటే. హ్మ్. ఆ పాటలో అక్కడ ఏం మాటలైతే సరిపోతాయి. ఆ పాటకి అక్కడ ఎలాంటి ఏ సమస్య మీద పాట రాస్తున్నాం, ఆ సమస్య తాలూకు తీవ్రతను అంతా ఆలోచించి అందరూ కూడా ఆలోచించుకునేలాగా రాయాలి కాబట్టి ఆ సమస్యను బట్టే సాహిత్యం పుట్టుకొస్తదండి. అవునవును. ఇక్కడ సందర్భాన్ని బట్టి సాహిత్యం పుట్టుకొస్తదండి. అవును. అంతే తేడా ఏం లేదు. మీ ప్రయాణం చూస్తే మీరు నాకు తెలిసి ప్రతి విషయం మీద ఒక పాట రాశారు. నా అవగాహనకు ఆఖరికి ఒక వచ్చినాయని తాటి చెట్టు మీద కూడా రాసిన. ఒక పాట రాశారు. వేప చెట్టు మీద వేప కూడా చెట్టు మీద పాట రాశారు. అంటే సమస్యల మీద పాట రాశారు. అసలు రాయని విషయం లేదేమో మీరు అనిపిస్తుంటుంది. ఓహో! అంటే ఉద్యమం కోసం పాట రాసినప్పుడు ఆర్థికంగా ఎలాంటి లెక్కలు వేసుకోలేదు. నాకేమొస్తది ఈ పాట ద్వారా అని అవును. ఎప్పుడు అనుకోలేదు. అవును. కానీ ఆ టైంలో ఎక్కువ స్ట్రగుల్ ఫేస్ చేశారు. సినిమా పాట రాస్తున్నప్పుడు వద్దన్నా డబ్బులు ఇస్తారు. వస్తాయి. కానీ ఉద్యమం కోసం పాట రాసినప్పుడు అలాంటి వెసులుబాట్లు మనకుండవు కదా! దాన్ని తట్టుకొని అంటే డబ్బుల కోసం పాట రాసిన మిట్టపల్లికిని డబ్బుల కోసం కాకుండా ఉద్యమం కోసం రాసిన సురేందర్‌కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అక్కడ సురేందరే, ఇక్కడ సురేందరే సార్. తేడా ఏం లేదండి. తేడా ఏందంటే అక్కడికెళ్తే వాళ్ళ పక్షాన నిలబడి ఆలోచించాలి సార్. హ్మ్. వాళ్ళు మీరు సమాజం కోసం ఆలోచించండి. సమాజం మీకోసం తప్పకుండా ఆలోచిస్తది అవకాశం వచ్చినప్పుడు. హ్మ్. కానీ సమాజంకు నా గురించి ఆలోచించే అవకాశాన్ని నేను ఎప్పుడు ఇయ్యలేదు. సమాజం కోసం ఆలోచించే అవకాశం సమాజం నాకిచ్చింది. నేను అదృష్టవంతుడిని, రాసినా, చేసి వచ్చినాను. రైట్. ఇది నా గురించి ఆలోచించుకోవాల్సింది సినిమా సాహిత్యం, రైట్. వ్యాపార సాహిత్యం. హ్మ్. అది బాధ్యతతో కూడుకున్నది, బాధ్యతగానే చేసినానది. ఇది ఇక్కడ నా వ్యక్తిగత బాధ్యతలు నెరవేర్చుకోవడానికి నాకున్న సినిమా కవిగా కూడా మనం ప్రయాణం కొనసాగించాలి, సినిమా కవిగా కూడా ముద్ర సంపాదించాలి అనుకున్నప్పుడు నా కోసం నేను శ్రమించి ఈ మార్గం వేసుకున్నాను సార్. ఉద్యమం కోసం పాట రాశారు. తెలంగాణ వచ్చేసింది. అంటే ప్రభుత్వాలు గాని, నాయకులు గాని పట్టించుకోలేదన్న అసంతృప్తి ఎక్కడైనా ఉందా? అలాంటి అసంతృప్తి, భావప్రాప్తి నాకేం లేదు సార్. ఏంటంటారు? ఎందుకంటే హ్మ్. తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు కానీ, దానికంటే ముందు నక్సలైట్ ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ ఏం జరుగుద్ది మాకేం క్లారిటీ లేదు. హ్మ్. అది ఒక్కరిది కాదు, అందరిది. అప్పుడు ఒక సమస్య పుడుతుంది. ఆ సమస్య మీద అందరూ కలిసి ఫైట్ చేయాలి. చేస్తారు, అది దాని ధర్మం. తెలంగాణ కూడా అవసరమైనప్పుడు తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు తెలంగాణ కోసం ఒక రోడ్లు ఊడ్చే వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ ఉద్యోగాన్ని నిరాకరించి సహాయ నిరాకరణ చేసి వాళ్ళు ఎట్లా కూర్చున్నారో, ఆ ఊరిలో చెత్త ఊడ్చే వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి చేసిన మద్దతు, నేను చేసిన మద్దతు ఒక్కటే అండి. దాన్ని పెద్దగా భూతద్దాలు పెట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు. మనం పెద్ద కవులం. వాళ్ళు ఎంతో వాళ్ళ వంతు కష్టం వాళ్ళు పడ్డారు, నా వంతు కష్టం నేను పడ్డా. అందరం ఒకేలాగా కష్టపడ్డాం. అది ఎవరి చేతికి పోతుంది, ఎవరి చేతికి వస్తుంది, అప్పుడు పవర్లో ఎవరు కూర్చుంటారు, ఎవరు రూలింగ్ చేస్తారు, ఎవరేమి ఇస్తారు అనేది ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏది ఉండదండి. ఒక ఎమోషన్ క్రియేట్ అయినప్పుడు ఎమోషనల్గా పనిచేస్తుంది తప్ప దాంట్లో మనకు వచ్చే లాభం ఏంటి, దీనివల్ల మనకి ఏం సమకూరుతుంది అని ఆలోచించుకునే వాళ్ళు రాజకీయ నాయకులు. నేను ఈక్వల్ టు ప్రజల మనోభావాలకి అద్దం పట్టేవని నేను. కాబట్టి నేను కూడా పబ్లిక్ లాగానే పనిచేసిన తప్ప నేను ఒక కవిగా రేపు పొద్దున నాకు ఏం స్థానం వస్తుందని నేను పనిచేయలేదు. రెండో విషయం, నేను ఏమీ ఆశించలేదు. అట్లా అని వచ్చిన గవర్నమెంట్ కూడా తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులకు కానీ, తెలంగాణలో ఉన్న కవులకు కానీ, అప్పుడు ఉద్యమానికి పనిచేసిన వాళ్ళల్లో 100 మంది ఉంటే 10 మందికి చేసినా 10 మందికి కరెక్ట్గానే చేసింది. ఏ తల్లి కూడా కుండలో ఉన్న ఆహార పదార్థాలని, వండిన ఆహార పదార్థాలని ఎట్ ఏ టైం ఉన్న పిల్లలందరికీ ఇట్లా మెజర్ చేసి మంత్రం చేసి చేయలేదు. లేట్ అయింది. 10 మంది ఇంట్లో పుట్టి ఉంటే ఒకటి తిని 9వ వాడి నుంచి 10వ వాడి వరకు వచ్చేసరి 1వ నుంచి
10వ నెంబర్కి వచ్చేసరికి 10వ వార్డు దగ్గరికి వచ్చేసరికి కొంత టైం పడుతుంది. ఆ టైం పేషెన్సీ ఉండాలి, ఉండదు. బంతి భోజనం లాగా అనమాట. బంతి భోజనం లాగా అందరికీ ఒకేసారి రాదు కదా, అవును అవును. చేస్తూ పోతుంటారు. ఏది వాళ్ళు రాకముందు, ఇప్పుడు తెలంగాణ రాకముందు అయితే ఎవరికి కళాకారులకు ఏమి ఇచ్చింది లేదండి, ఎవరేమి ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఏదో ఆయన పేరు కవి సి నారాయణ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ అయింది ఒకటే గుర్తు. ఆ తర్వాత మీరు చెప్పండి, ఎవరి గురించి కూడా ఎవరేం మాట్లాడలేదు, ఎవరికి ఏం చేయలేదు, ఎవరు లేరు. ఫస్ట్ ఉమ్. ఆ లిస్టులే లేరు ఎవరు, కానీ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ.